హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లస్సీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్లో దొరికే పచ్చి పుల్ల మామిడికాయలతో ఒక్కసారి ఇలా చికెన్తో పచ్చడి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేస్తే నాకు చాలా బాగా వచ్చిందండి. సో అందుకే మీ అందరి కోసం ఈ రెసిపీ తీసుకొచ్చాను. నిమ్మరసం కాకుండా ఒక్కసారి ఈ పుల్ల మామిడికాయలతో పెట్టండి చికెన్తో. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే నేను ఒక 400 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ కొలతలతో మీరు 500 గ్రామ్స్కైనా 1 కేజీకైనా 2 కేజీకైనా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడంతా నేను వెయిట్లో మెజర్ చేసి చూపించాను రెసిపీ అంతా. సో 400 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని మనం మెజర్ చేసుకున్న తర్వాత మంచిగా కడిగేసుకోండి, వాష్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఎలా అయినా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి తడితో ఏం ప్రాబ్లం ఉండదు. సో మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం తర్వాత ఇందులో నీరంతా ఇంకబడతాం అనమాట పొయ్యి మీద పెట్టి. సో దానికోసం అనువుగా ఉండేలా ఒక మందపాటి కడాయిలోకి తీసుకొని అందులో చిటికెడు పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మూత పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు అందులోంచి నీరంతా బయటకు వచ్చి ఆ నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసి పొయ్యి మీద మగ్గించుకోవాలి. మాడకుండా జస్ట్ నీరు మాత్రమే ఇంకి ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా కోసం ఒక పాన్లోకి 3 యాలకులు, ఒక చిన్న టీ స్పూన్ మెంతులు, ఒక 5-6 లవంగం మొగ్గలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద జస్ట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఈ మసాలా పొడిని మనం చికెన్లో వేస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న చికెన్ 400 గ్రామ్సే కాబట్టి నాకు కొంచెం మసాలానే సరిపోతుంది. ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు స్మెల్ పోకుండా ఉండాలి అంటే ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళైతే కొన్ని ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, పొట్టుతో వేస్తేనే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 15 నుంచి 16 వెల్లుల్లి అండ్ 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని కూడా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఒక మెజర్మెంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఆ వెల్లుల్లి ముద్ద వాసన పోకుండా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేయడం కోసం టోటల్గా ఈ పచ్చడికి నాకు 200 ml ఆయిల్ పట్టింది. శనగ నూనె, నువ్వుల నూనె అయినా మీరు వాడుకోవచ్చు. ఇక్కడ 160 ml ఆయిల్ నేను డీప్గా ఉండే ఒక పాన్లోకి తీసుకొని అది వేడెక్కిన తర్వాత చికెన్ అంతా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అస్సలు మాడకూడదు. మాడితే పచ్చడి మొత్తం పాడైపోతుంది. సో ఇట్లా అనమాట. మీకు పైకి హార్డ్గా కనిపించినా కానీ ముక్క లోపల సాఫ్ట్గానే ఉంటుంది. ఇలా మంచిగా ఎర్రగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసి ఇది పూర్తిగా చల్లారటం కోసం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కారం, ఉప్పు మెజర్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న 400 గ్రామ్స్కి నాకైతే 50 గ్రామ్స్ కారం తీసుకున్నాను. మీ కారంలో ఉండే స్పైసీనెస్ బట్టి, ఘాటు బట్టి మీరు కారం మెజర్ చేసుకోవాలి. బాగా ఘాటుగా ఉంటే కొంచెం తక్కువే తీసుకోండి. ఇక్కడ నేనైతే 50 గ్రామ్స్ కారం వాడాను. అండ్ మామిడికాయ 150 గ్రామ్స్ తీసుకున్నాను. మామిడి తురుము నాకు చాలా పుల్లగా ఉంది. మీకు పులుపు తక్కువైతే మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఉప్పు వచ్చి 25 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి చికెన్ ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్తిగా ఆరిపోవాలండి. చికెన్ మాత్రం చల్లగా అయిపోవాలి. ఎందుకంటే మామిడికాయ తురుము అందులో ఊరాలి కానీ ఉడకకూడదు కదా. సో ఇప్పుడు మనం తీసుకున్న కారం, ఉప్పు అలాగే మామిడికాయ తురుము అన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి. మనం ఆయిల్లోంచి చికెన్ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే ఉంచేసి మనం తీసుకున్న ఉప్పు, కారం, మసాలా పొడి అలాగే కచ్చాపచ్చాగా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 12 to 15 అవర్స్ పాటు మూత పెట్టి పక్కన వదిలేస్తే అందులోంచి ఆయిల్ అంతా పైకి తేలొస్తుందన్నమాట. తేలొచ్చిన తర్వాత దీన్ని ఒకసారి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఆయిల్ చాలలేదు అని అనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు, పచ్చి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. మనకి తినేటానికి మామిడికాయ గుజ్జు, అక్కడక్కడ చికెన్ ముక్కలు, ఇందులో మామిడికాయలోంచి ఊరిన నీరులో చికెన్ ముక్కలు నానుతాయి కదా అండి. ఆ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈవినింగ్ కలిపాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు కొంచెం ఆయిల్ ఊరింది. ఇప్పుడు ఇంకొక 40 ml ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం కరివేపాకు వేసి వేడెక్కిన తర్వాత ఆ పోపు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ పచ్చట్లో
వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపొద్దండి. ఆ ఒక్క కేర్ మాత్రం తీసుకోవాలి ఈ పచ్చడిలో. మొత్తం ఇదంతా బాగా పోపు కూడా అందులో వేసి మంచిగా కలిపేసుకుంటే మీ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా కూడా బాగానే ఉంటుంది. దోశల్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఇందులో మామిడికాయ గుజ్జు మాత్రం దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చికెన్లోంచి రసం ఊరుతుంది కదా, సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఈ సమ్మర్ అయిపోయేలోపు మాత్రం పచ్చిగా పుల్లటి మామిడికాయలు దొరికినప్పుడు మాత్రం కొంచెం పెట్టుకొని చూడండి. మీకు నచ్చితే ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందంతే. సో ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.